అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 52వ పుట్టినరోజును పురస్కరించుకొని రాష్ట్ర వ్యాపితంగా తెలుగువారు ఎక్కడుంటే అక్కడ పెద్ద ఎత్తున ఆయన జన్మదినాన్ని వేడుకగా జరుపుకుంటున్నారు. ఈరోజు ఉదయమే అమెరికాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకుంటుంటే జూమ్లో వెళ్ళి నేను కూడా వారితో మాట్లాడటం జరిగింది. అలా ప్రతి చోట తెలుగువారు ఎక్కడుంటే అక్కడ ఆయన జన్మదినాన్ని చాలా ఘనంగా జరుపుకునేటటువంటి పరిస్థితి. ఈరోజు గుంటూరులో అన్ని నియోజకవర్గాల్లోనూ చాలా పెద్ద ఎత్తున ఆయన జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు కూడా ఇచ్చింది. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేయండి అని. సేవా కార్యక్రమాలంటే మీ అందరికీ తెలుసు, తోటి వారికి సహాయం చేసేటువంటి కార్యక్రమం. అలాగే మన గుంటూరు 1లో నూరు ఫాతిమా గారు అనేక మందికి ధాన్యం అవి దానాలు చేశారు. అంటే మిషన్లు, కుట్టు మిషన్లు, ఒక బార్బర్ షాపుకు సంబంధించినటువంటి సామాన్లు ఇలా చేసుకుంటూ వచ్చారు. కొంతమంది భోజనాలు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మేమందరం కలిసి మొన్న నిర్ణయం చేసుకున్నది ఏంటంటే అన్ని దానాల కన్నా కూడా చాలా గొప్ప దానం రక్తదానమని. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎంతో కొంతమంది చేత రెడ్ క్రాస్ సంస్థ యొక్క సౌజన్యంతో 100 మందో 150 మందో 200 మందో ఎంత వీలైతే అంతమందితో రక్తాన్ని దానం చేయించుదాం. ఆ రక్త నిధిని ఎక్కడైనా ప్రిజర్వ్ చేసి సమయం వచ్చినప్పుడు ఆ రక్తాన్ని ఇవ్వటం ద్వారా కొన్ని ప్రాణాలు కాపాడగలుగుతామనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. కొన్ని సందర్భాల్లో రక్తం లేక అందక సమయానికి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే రక్త నిల్వలు కూడా చాలా తగ్గుముఖంగా ఉన్నాయి. ఇలా ఎప్పుడైతే ఒక మంచి నాయకుడు, పెద్ద నాయకుడు, ఫాలోయింగ్ ఉన్న నాయకుడి దగ్గర ఆయనకు సంబంధించినటువంటి పుట్టినరోజులో రక్తాన్ని ఇవ్వమంటే చాలా ఎక్కువ మంది ఇస్తారు. ఊరిని వచ్చి రక్తాన్ని ఇవ్వమంటే ఎవరు? ఒక ఇన్స్పిరేషన్. జగన్మోహన్ రెడ్డి గారు 40% ఇవాళ కూడా ఓటమి పాలై 11 సీట్లున్నా ఈ రాష్ట్రంలో 40% ప్రజలకు రిప్రజెంట్ చేస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి దాన్ని పురస్కరించుకొని మేమందరం నిర్ణయం చేసింది ఏంటంటే ఈరోజు సరే పార్టీ ఓటమి పాలైంది, నిరుత్సాహంగా ఉన్నారు. ఈవెన్ దెన్ మనం రక్తాన్ని సేకరించి రెడ్ క్రాస్ సంస్థకి ఇద్దాం. దానివల్ల కొన్ని ప్రాణాలు కాపాడగలుగుతాం. అది జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి డైరెక్ట్గా వెళ్ళి కలుసుకొని శుభాకాంక్షలు చెప్పేటటువంటి అవకాశం లేదు. కాబట్టి సూది గుచ్చుకుని రక్తాన్ని తీసుకొని రక్తాన్ని దానం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా శుభాకాంక్షలు తెలుపుదామనేటువంటి ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం. చాలామంది ఇస్తున్నారు. ఇచ్చిన వారందరికీ కూడా పార్టీ తరఫున సర్టిఫికెట్ కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాం. 52వ జన్మదినాన్ని నేను మార్నింగ్ ట్వీట్ కూడా చేశా. ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కోగలిగిన ధీరుడు జగన్మోహన్ రెడ్డి. చాలామంది ఉంటారు, చాలామంది పుడతారు, చాలామంది చనిపోతారు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఈ రాష్ట్రంలో చాలామంది పార్టీలు పెట్టారు. పార్టీలు పెట్టి ఎన్నికలు పోటీ చేశారు. ఓడిపోయిన తర్వాత ఈ పార్టీని తీసుకెళ్ళి ఆ పార్టీలో గెలిపారు. అక్కడ ఏదో తీసుకున్నారు. కొంతమంది పార్టీలు పెట్టారు, పేర్లొద్దు. ఆ పార్టీ ఆయనకి సపోర్ట్ చేస్తా, ఈయనకి సపోర్ట్ చేస్తా, ఆయన ఉంటే బాగుంటుంది, ఈయన ఉంటే బాగుంటుంది అనే తప్ప నేను ఉంటే బాగుంటుంది అనుకోవటం లేదు. బట్ కానీ రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత పార్టీ పెట్టి పార్టీ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ధైర్యంగా నిలబడినటువంటి ఏకైక ధీరుడు జగన్మోహన్ రెడ్డి. మర్చిపోవద్దని మనం చేస్తున్నాం. పార్టీ పెట్టినప్పుడు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు. ఆయన వాళ్ళ తల్లి గారు. ఆ తర్వాత
జరిగిన ఎన్నికల్లో 2014లో 67 సీట్లే వచ్చాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయాడు. 67 సీట్లు ఉండిచ్చాడా, దానిలో 23 లాక్కున్నాడు. అయినా చెక్కు చెదర్లా. మళ్ళీ అదేవిధంగా పోరాడాడు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు. 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. మళ్ళీ ఇవాళ 11 సీట్లు వచ్చాయి. బెదురుతామా? భయపడతామా? ఈ ఒడిదుడుకులను తట్టుకోలేమా? మళ్ళీ ఎగబాకలేమా? మళ్ళా ప్రజల మన్నన పొందలేమా? ఆలోచన చేసుకోమని మనవి చేస్తున్నాం. ఇవాళకే కూటమి ప్రభుత్వం 164 సీట్లతో వచ్చినటువంటి ప్రభుత్వం కింద మీద పడుతుంది. డబ్బులు లేవు మా దగ్గర అంటున్నారు. ఏ పని చేయాలన్నా డబ్బులు లేవు మా దగ్గర అంటున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందేమో సంపద సృష్టిస్తానన్నాడు. సత్యసాయిబాబా గారు ఈ బూది సృష్టించినట్టు. అంటే ఆయన ఈ బూది వచ్చేసేది తెచ్చేవాడు. అలాగే సంపద సృష్టిస్తా అన్నాడు. ఏది సంపద? ఉన్న సంపద దోచుకునే కార్యక్రమం చేస్తున్నాడు. ఇవాళ 400 పెంచుతాను పెన్షన్ అన్నాడు, 4000 పెంచాడు. మళ్ళీ దానిలో కొంతమంది కటింగ్లు చేసేస్తున్నాడు, తగ్గించేసేస్తున్నాడు, అందరినీ కోసేస్తున్నాడు. అయ్యా అమ్మఒడి ఏదే అంటే లేదు అమ్మఒడి కన్నా మించింది తల్లికి వందనం అన్నాడు. ఏమైపోయిందో తల్లికి వందనం తెలియదు. అయ్యా రైతు భరోసా ఇవ్వండియా బాబు అంటే లేదు అన్నదాత సుఖీభవ అన్నాడు. ఏది? అది లేదు. అన్నదాత సుఖీభవ లేదు, తల్లికి వందనం లేదు, ఇచ్చినటువంటి పెన్షన్లో కటింగులు, రోడ్లు వేపిస్తా అట్ట. ఆ రోడ్లు వేపించిన దానికి కూడా టోల్ గేట్ అంట. ఎక్కడ మనవులలో కూడా, హైవేలో కాదు, టోల్ గేట్లు పెట్టి వసూలు చేస్తా అంట. అది సంపద సృష్టి అంట. అంత బూటకం అని తేలిపోయింది. ఈ 5 మాసాలు 6 మాసాల్లోనే తేలిపోయింది. ప్రజలు ఏమనుకుంటారంటే అరే ఎందుకురా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టాం అని కొంతమంది అంటే, మేము ఓడగొట్టలేదండి, ఆ ఈవీఎంలు ఓడగొట్టినాయని కొంతమంది అంటున్నారు. ఏంటో నిజం నాకు తెలియదు. ఇలాంటి పరిస్థితి ఉంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదినాన్ని పురస్కరించుకొని మేమందరం కూడా దీక్ష పూనాం. ఏమి దీక్ష? ఐక్యంగా ఉంటాం, ఐక్యతే మా ఆయుధం, జగనన్న విజయమే మా లక్ష్యం అనే పద్ధతుల్లో చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి ఐక్యంగా ముందుకు వెళ్ళి పోరాడతాం. పోరాడితే కేసులు పెడతారు, పెడితే తట్టుకుంటాం. రాపలేస్తారు, రాపలేసినా తట్టుకుంటాం. ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళతాం. ఇవాళ పోలీసుల్ని ఉపయోగించుకొని మా కార్యకర్తలను లోపల పెట్టి, మా కార్యకర్తలను కొన్ని చోట్ల కొట్టి, కొన్ని చోట్ల హింసించి ఇన్ని చేస్తున్నారు. నో ప్రాబ్లం, రాటు తేలతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఏదో కాస్తగా తగ్గినట్టుగా వాళ్ళు కొంతమంది వ్యాపారస్తులు వాళ్ళు వీళ్ళు ఉంటారు, కొద్దిగా తగ్గినట్టు కనపడతారు. సమయం వచ్చినప్పుడు మళ్ళీ వచ్చి లైవ్లో నిలబడతారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. టోటల్గా ఈ ప్రభుత్వం హెరాస్ చేస్తూ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం హెరాస్ చేసి కేసులు పెట్టి కేసు మీద కేసు ఒక చిన్న కేసులో పెట్టి 4 రోజుల నుంచి బయట రాలేవాడు. పాపం ప్రేమ్ కుమార్ ఏదో పోస్ట్ పెట్టాడంట, ఒక వీడియో చేశాడంట, తీసుకెళ్ళి కర్నూలు పోలీస్ స్టేషన్లో పెట్టాడు. ఇంత హెరాస్మెంట్ ఇవన్నీ ప్రజలు సహిస్తారా? భగవంతుడు సహిస్తారా? గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. కాబట్టి మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదినాన్ని పురస్కరించుకొని దీక్ష పూనాం. ఆ దీక్షకు తగ్గట్టుగా ముందుకు సాగుతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ప్రియతమైన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రమంతా ఒక పండగ వాతావరణం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారంటున్నారు, కానీ ఈ 6 నెలల్లోనే ప్రతి నెల కూడా ఇంకా మిన్నగా ప్రజలు చూపిస్తున్నారు. అలాగే కార్యకర్తల్లో కూడా మా నాయకుడు ఇలాగ ఉండకూడదు అని చెప్పి ప్రజలు కూడా కార్యకర్తలు కూడా ముందొచ్చి ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గుంటూరు తూర్పులోనే కాదు, లేకపోతే పశ్చిమలో కూడా ఈరోజు మీరు చూసుకుంటే ఈ టౌన్లో ఈరోజు బ్లడ్ క్యాంప్ పెట్టడం కానీ, లేకపోతే అన్నదానం కానీ, లేకపోతే ఫ్రూట్స్ పంపిణీ కానీ, ఏ సేవా కార్యక్రమం చేసి మా నాయకుడిని మేము చూసుకోగలుగుతాం, సంతోషంగా ఉండగలుగుతారు, ఆయన చిరకాలంగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ సేవా కార్యక్రమాలు ఎక్కువగా ప్రజలకి మంచి జరిగే విధంగా చూసుకున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఇంకా ఉత్సాహంగా, ఇంకా మెరుగ్గా ఇంకా పనిచేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడం అంటే ప్రజల్ని గెలిపించినట్టే అని చెప్పి ఈ ప్రభుత్వం నిరూపించింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి పూర్తి చేయలేక జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే మాకు ఇన్ని సంక్షేమ పథకాలు వస్తాయి, సంక్షేమ మహారాజు అని చెప్పే విధంగా మరి వీళ్ళు చూపించారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఎంత ఉత్సాహంగా చేస్తామో అంతే ఉత్సాహంగా రానున్న ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజయమే చూపిస్తుంది. మీ అందరికీ ధన్యవాదాలు. చిన్న మనిషి పెద్ద
గుండెకాయ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు పేదవాడి కష్టాలంటే ఇష్టం. వాటిని ఎట్లా పేదవాడి యొక్క సంతోషంగా ఉండేటువంటి దాంట్లో ఉంటాడు మన నాయకుడు. ఇప్పుడు కూడా పోరాట యోధుడు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ జోక్. రాజశేఖర్ గారి మరణాంతరం ఒక కాంగ్రెస్ పార్టీని ఢీకొని చిన్న వయసులో పార్టీ పెట్టుకొని, అంటే ఆయన ఏదో నేను పదవి అలంకరించాలనేటువంటి భావన కాదు, నా తండ్రి కంటే నేను గొప్పవాడిగా ఉండాలి, పేదవాడు కూడా నా ఫోటో పెట్టుకోవాలి, పేదవాడు కూడా నన్ను చూసి గర్వపడాలనేటువంటి భావంతో సీఎం అవ్వాలనుకున్నాడే కానీ ఆయనకి ఏ పదవి అయినా కూడా అలంకారం కాదు, ఆభరణం కానే కాదు, ఆయనకు ఆయుధం. చాలామంది మంత్రులు చూసా ముందు లైటు వెనకమా లైట్ వేసుకొని అంతా షో చేసుకొని ప్రోటోకాల్ నాకు ఇవ్వలేదు అది ఇవ్వలేదు అనే భావంతో ఉన్న వ్యక్తే కానీ ఈయనకు ఒక ఆయుధం లాంటిది ఏ ముఖ్యమంత్రి పదవి కానీ ఏ పదవి ఇచ్చినా కానీ ఆ ఆయుధంతో అనేక మందికి మంచి పని చేసి పెడతా ఉంటాడు. అటువంటి నాయకుడు 52వ జన్మదినం ఏదో ఫ్లెక్సీలు కట్టో లేకపోతే అవాయి సవాయిలు కాల్చి లేకపోతే శివటప్పాకాయలు కాల్చి పండగ కాదు ఇది. మళ్ళీ పేదవాడి కోసం అధికారంలో తీసుకురావాలన్నటువంటి కార్యకర్తల అంకుట దీక్ష కనపడతా ఉంది. మంచి మనసుతోటి రక్తం ఈరోజు చూస్తే మంచాలు ఒక 11 వేస్తే ఖాళీ లేకుండా ఉన్నాయి. రక్తదానం చేసి మా నాయకుడికి సాలిడారిటీ ఇవ్వాలి, మా నాయకుడు సపోర్ట్ ఉండాలి అనేటువంటి భావంతో, ఎందుకంటే చాలా పవిత్రమైనది రక్తదానం, ఏమి ఆశించకుండా ఇచ్చేటువంటిది. ఒక తండ్రి కొడుకు తండ్రిని చూసినా కూడా అందుతో ఒక రక్త సంబంధం ఉంది. కానీ ఈ రోజున ఏ రక్తం ఎవరికి వెళ్తుందో తెలియదు. వాళ్ళు తినేటువంటి ఆహార పదార్థాన్ని తరించుకున్నటువంటి రక్తాన్ని దానం చేసేటువంటి ఓ పవిత్ర కార్యక్రమాన్ని తీసుకున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా. కానీ అంబటి రాంబాబు గారి జిల్లా నాయకత్వంలో, అంబటి రాంబాబు గారి గుంటూరు జిల్లా నాయకత్వంలో, ఆయన నేతృత్వంలో ఈ రోజున రక్తదానంతో పాటు మరి అనాథ ఆశ్రమాల్లో కూడా మనందరం పండగ వాతావరణంలో చేసుకుంటున్నాం. అందుకని డెఫినెట్గా అంబేద్కర్ గారు చెప్పినట్టు లైఫ్ షుడ్ నాట్ బి గ్రేటర్ దెన్ లాంగ్, షుడ్ బి గ్రేటర్ దెన్ లాంగ్. అంటే దీర్ఘ జీవితం కంటే కూడా దివ్య జీవితం కావాలి. కొంతమంది 100 ఏళ్ళు బతుకుతారు, పక్కింటోడు కూడా తెలియదు. ఆ జీవితం మనకొద్దు. కార్యకర్తలకు కానీ మన నాయకులకు కానీ మనం బతికిన నాళ్ళు ప్రజల గుండెల్లో ఉండాలి అనేటువంటి భావంతో మన కార్యకర్తలు మనం పెంచుకుంటున్నాం. అందుకని ఈ రోజున ఆయన జన్మదినాన్ని అదేదో మన పార్టీ పండగ కాదు, ప్రతి పేదవాడు పండగ చేసుకుంటున్నాడు. అందుకని ఆయన ఇంకా లాంగ్ లీవ్, ఎక్కువ రోజులు బతకాలి, ఆరోగ్యంగా బతకాలి, 10 మంది కోసం బతకాలనేటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు సెలవు తీసుకుంటా ఉన్నాం.